ఇది కనుక మనం చూసుకుంటే భార్య భర్త ఇద్దరు ఏదో కారణాల వల్ల విడిపోవాలి అనుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో సఫర్ అయ్యేది పిల్లలు మాత్రమే. అవును. వాళ్ళు ఎలా సఫర్ అవుతారు, బట్ దే ఆర్ కాల్డ్ మిడిల్ ఏజ్డ్ అడల్ట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి అంత ఫీలింగ్స్ ఉండవు, ఇంకా లైఫ్లో ఎన్నో చూస్తుంటారు కాబట్టి. కానీ యంగ్స్టర్స్, యంగ్ అడల్ట్స్ కానీ టీనేజర్స్ కానీ, సరే యంగ్ అడల్ట్స్ అంటే 18 years దాటిన తర్వాత అది వాళ్ళ ఇష్టం, కానీ బట్ టీనేజర్స్కి, ఇన్ఫాంట్స్కి, టాడ్లర్స్కి, అంటే అప్ టు 2 years మనం జనరల్గా చూసుకుంటే ఇన్ఫాంట్స్, టాడ్లర్స్, టీనేజర్స్ ఇవన్నీ బ్రేకప్ ఉంటుంది. అప్ టు 18 years వరకు కూడా మనం టీన్ కింద మనము కన్సిడర్ చేస్తాం. అయితే మనం చూసుకుంటే ఫాదరు, మదరు ఇలా విడిపోయే ప్రాసెస్లో అసలు పిల్లలు ఫాదర్తో వెళ్ళిపోతారా, ఆ టైంలో మదర్తో వెళ్ళిపోతారా అన్నది పెద్ద క్వశ్చన్ మార్కు. అది చాలామందికి తెలియంది. చాలా ఇంపార్టెంట్ విషయం నేను ఇవాళ మీ ద్వారా చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే విడిపోయే క్రమంలో పిల్లల్ని ఎవరు తీసుకెళ్ళిపోతే అక్కడే ఉంటారు. మళ్ళీ కోర్టు ద్వారా నోటీస్ వస్తే కానీ, కోర్టు ద్వారా ఆర్డర్ వస్తే కానీ పిల్లలు మళ్ళీ ఇంకో పేరెంట్ ఇంటికి వస్తానికి కుదరదు. చాలామంది ఏం తప్పు చేస్తారంటే పిల్లల్ని లైట్ తీసుకుంటారు విడిపోయే క్రమంలో. అవును. ఆ టైంలో ఒకవేళ ఫాదర్ కనుక చాలా తెలివైనడు ఉంటే దాన్ని మన పిల్లోని పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతే ఇంకా ఆ మదర్ డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లోని తీసుకొస్తానికి హక్కు ఉండదు. షీ నీడ్ టు గో టు ద కోర్ట్ అండ్ గెట్ ద ఆర్డర్ టు టేక్ ద చైల్డ్ బ్యాక్ అగైన్. ఏదో వెళ్ళి ఇంటికి వెళ్ళి లాక్కొని వచ్చేస్తానికి ఉండదు.